తెలంగాణ ఫిల్మ్ చేంబర్ ప్రెసిడెంట్గా ప్లస్ చేంబర్ తరఫు నుంచి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు గొప్ప జియో ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఆల్ డిస్ట్రిబ్యూటర్స్కి, ప్రొడ్యూసర్స్కి వింతి చేస్తున్నాం, ఈ జియోకి కరెక్ట్గా వాడుకోవాలి. చిన్న సినిమాకి 50 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు ఇచ్చారు. చిన్న సినిమాకి తక్కువ రేట్ పెట్టండి, పెద్ద సినిమాకి ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడు RRR లాగా సినిమాకి ఎక్కువ పెట్టుకుంటే ప్రాబ్లం లేదు, కానీ చిన్న సినిమాకి దయచేసి దీని బిఫోర్ 100 రూపీస్ ఉంటే ఆ 100 రూపీసే మెయింటైన్ చేసి అందరు పెడితే ఈ జియోకి సరిగా ఉపయోగం అవుతుంది, లేకపోతే రాంగ్ సిగ్నల్స్ పంపుతుంది. ఇప్పుడు కొన్ని పీవీఆర్లో, ఐనాక్స్లో మార్నింగ్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. టికెట్ రేట్స్ చిన్న సినిమాకు కూడా పెంచేశారు. అది మేము ఇప్పుడే విజ్ఞప్తి చేసాం వాళ్ళందరికీ, రేపు నుంచి తక్కువ అని. పెద్ద సినిమాకి పెంచితే నో ప్రాబ్లం, చిన్న సినిమాకి నార్మల్ రేటే పెట్టండి అని అందరికీ రిక్వెస్ట్ చేసేసినాం. అదే ఫాలో చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ. థ్యాంక్ యూ. నా పేరు అనుపమ్ రెడ్డి అండి, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీని. బేసిక్గా గవర్నమెంట్ జియో 120 ఇష్యూ చేసిందండి. దాని సారాంశం ఏంటంటే దాని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ జరిగింది, చాలా వర్కింగ్ జరిగింది. దాంట్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి బెనిఫిట్ జరగాలి, చిన్న సినిమా నుంచి పెద్ద సినిమాకి బెనిఫిట్ జరగాలని చెప్పి ఈ జియో ఇష్యూ చేయడం జరిగింది. మెయిన్ పాయింట్స్ ఏంటంటే దాంట్లో మినిమం రేట్, మ్యాక్సిమం రేట్ రెండు ఉన్నాయి, మినిమం అండ్ మ్యాక్సిమం రేట్. సో దేంటంటే చిన్న సినిమాకి మ్యాక్సిమం కంటే తక్కువ రేట్లో అమ్మాలి, పెద్ద సినిమాకి మ్యాక్సిమం రేట్ వరకు వెళ్ళొచ్చు అనేదండి. ఇంకోటి ఏంటంటే చిన్న సినిమా రైట్ ఫ్రమ్ డే 1 మినిమం రేట్లోనే అమ్మాలి. మినిమం అంటే మినిమం కంటే కొంచెం ఎక్కువ, మ్యాక్సిమం వరకు వెళ్ళకూడదు. ఇంకోటి ఏంటంటే మిడ్ రేంజ్ సినిమా ఒక వారం వరకు వాళ్ళ ఆ రేట్లో వెళ్ళొచ్చు, మ్యాక్సిమం రేట్లో. వారం తర్వాత రేట్ తగ్గించుకోవాలి. పెద్ద సినిమా 2 వీక్స్ వరకు వెళ్ళొచ్చు, ఆ రేటు 2 వీక్స్ వరకు వెళ్ళొచ్చు, 3rd వీక్ నుంచి తగ్గించుకోవాలి. సో మెయిన్ ఏంటంటే 2 వీక్స్ తర్వాత రేట్ తగ్గినప్పుడు సామాన్య మానవుడు కూడా వచ్చి సినిమా చూడొచ్చు అని ఉద్దేశం, గవర్నమెంట్ ఉద్దేశం కాబట్టి అట్లా చేయడం జరిగింది. ఇంకోటి ప్రతిదానికి అడిషనల్ టికెట్ రేట్ ప్లస్ జిఎస్టీ ఉందండి. టికెట్ రేట్ ప్లస్ జిఎస్టీ అనేది అదనంగా ఉంది. ఇంకోటి మెయింటెనెన్స్ ఛార్జ్ అని ఉందండి దాంట్లో, 5 రూపాయలు. దట్ ఈస్ ఇంక్లూజివ్ ఆఫ్ ది టికెట్. 100 రూపాయలు ఫిక్స్ చేసామనుకోండి, దాంట్లోనే ఇది. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, క్లారిటీ లేక కొంచెం ఇష్యూ వచ్చింది, దాన్ని క్లారిఫై చేయడానికి మిమ్మల్ని పిలిచాం. ఇది థ్యాంక్ యూ చెప్పాలి కోసం ప్లస్ క్లారిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గవర్నమెంట్ థ్యాంక్ యూ చెప్పాలి. ఇలాంటి జియో ఏంటంటే మీకు దేశంలో ఎక్కడ ఉండాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడింగ్ ఆఫ్ జిఎస్టీ సపరేట్ చేసి మాకు ఇచ్చారు ఇది, సో దట్ దెర్ ఇస్ అ క్లారిటీ. అదే చెప్పినాం కదా, ఫ్లెక్సీ ప్రైజింగ్ ఉంది. ఫ్లెక్సీ ప్రైజింగ్లో అందరూ ఆ రేట్లు పెట్టేశారు. రేపు నుంచి చేంజ్ చేయమని చెప్పినాం కదా. ఇప్పుడు మా ఏషియన్లో ఉంది, చాలా చోట్ల మేము 150, 175 రూపీసే పెట్టాం. పుష్ప సింగిల్ స్టేటస్లో 200 రూపీస్లో ఆడుతుంది, దానికి 175 చేసాం ఇంక్లూడింగ్ జిఎస్టీ. మీరు చూడొచ్చు, ఈ కొన్ని సినిమాలు పీవీఆర్లో అక్కడెక్కడ కొంచెం, అర్జున ఈరోజు రిలీజ్ అయింది కదా, ఆ సినిమాకి ఎక్కువ పెట్టేశారు. మేము రిక్వెస్ట్ చేసి తక్కువ ఇవ్వడం, చిన్న సినిమాకి తక్కువ ఇవ్వను, రేపు నుంచి తక్కువ చేస్తారండి. ఇంకా ఫ్యూచర్లో RRR తర్వాత ఏదైనా సినిమాలు వస్తున్నాయి, చిన్న సినిమాలు వస్తే దానికి తక్కువ రేటే పెడతాం, దానికి ఎక్కువ పెట్టొద్దు. అందరు అదే కోరుకొని జియోకి ఫాలో చేయాలి అని అదే కదా రిక్వెస్ట్ చేసింది నేను. డెఫినెట్లీ చిన్న సినిమాకి పెంచాం. మీడియం సినిమా ఉంది అనుకోండి, రెడ్డి గారు చెప్పారు కదా, 1 వీక్ తర్వాత దాన్ని తక్కువ చేస్తాం, 125 రూపీస్ చేసి దాని తర్వాత 100 చేసుకుంటాం. అట్లా అది ఇంటిమేషన్ ఇస్తారండి, జిఎస్టీకి ఇమ్మీడియట్ ఇంటిమేషన్ ఇచ్చి తప్పించుకోవచ్చు. ఏది RRR
సార్ అది 600 కోట్లు పెట్టి సినిమా తీశారు, 80 కోట్లు పెట్టి ఇక్కడ కొన్నారు. ఆ కాస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. మీరు నేను కొంటే కూడా అదే చేస్తాం కదా. ఎవరన్నా కాస్ట్ ఎక్కువ అయినప్పుడు ఆ సినిమా విజువల్ వండర్ ఆఫ్ ది వరల్డ్, దానికి అంత పైసలు పెట్టి కట్టినప్పుడు ఏం చేస్తారు? RRR కూడా రిపోర్ట్ చూస్తారు, బాగుంటే 2 వీక్స్ తర్వాత తక్కువిస్తారు చూసి, దాంట్లో ఏముంది. 2 వీక్స్ తర్వాత చూస్తారు, మళ్ళీ కొన్ని మంచులు తక్కువిస్తారు. RRR నాకు తెలిసి సింగిల్ థియేటర్లో 175 అండి, ఇంక్లూడింగ్ GST. మల్టీప్లెక్స్లో 295 అండి. అన్ని 2 కేటగిరీస్ ఉంటాయి కదా. రిక్లైనర్స్ ఒక 10 ఉంటాయి ఒక ఆడిలో. బ్యాక్ 95% ఉండేది నార్మల్ సీట్సే కాబట్టి 295 ఉంటుంది. వెళ్ళిపోయారు. అది చేంబర్లో మేము కంట్రోల్ చేస్తాం. ఇప్పుడు దీని బిఫోర్ మేము చేసేవాళ్ళం కాదు, ఇప్పుడు బరాబర్ చేంబర్ నుంచి పిలిచి మాట్లాడి కంట్రోల్ చేస్తాం. వాళ్ళ ఫుడ్ ప్రైసెస్ కూడా మేము రాసాం లెటర్. ఇప్పుడు మా దగ్గర ఉంది, మీకు 50 రూపీస్లో పాప్కార్న్ దొరుకుతుంది ఉప్పల్లో, మల్టీప్లెక్స్లో పోండి. మా మెయింటెనెన్స్ సేమ్, క్వాలిటీ సేమ్, బెటర్ క్వాలిటీ ఉంటుంది. 50 రూపీస్కి ఇస్తున్నాం, 60 రూపీస్కి. సమోసా 2 సమోసాలు 80 రూపీస్కి ఇస్తున్నాం. అదే వాళ్ళు ఇస్తలేరు. వాళ్ళు కూడా లెటర్ రాసాం, మేము ఇస్తున్నాం. అప్పుడు మీరు ఎందుకు ఇస్తలేరు? మా దగ్గర ఆక్యుపెన్సీ ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర తక్కువ ఉంది. మీరు కూడా అట్లా చేసుకొని ఆక్యుపెన్సీ పెంచండి. జనంకి దూరం చేయవద్దు, దగ్గర చేసుకోవాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హౌ కెన్ దే అఫోర్డ్ సచ్ రేట్స్? Canteen rates have to reduce for multiplexes. That definitely we are looking into that issue. Two years ఒకటి అర్థం చేసుకోవాలండి. రేట్స్ పెరిగిపోయినాయి, అది పెరిగిపోయినాయి, ఇది పెరిగిపోయినాయి అని చాలా మనుషులు ఇప్పుడు నేను చూశాను సోషల్ మీడియాలో తిడుతున్నారు. ఓటీటీఏ బాగుంది, ఎందుకు రావాలి సినిమాకి? 2 years సఫర్ అయినామండి. ఎవరు సఫర్ అయ్యారండి? డిస్ట్రిబ్యూటర్ ఎక్కువ సఫర్ అవ్వలేదు, ప్రొడ్యూసర్ కొంచెం అయ్యాడు. హైయెస్ట్ ఎగ్జిబిటర్ సఫర్ అయ్యాడు కదండి. 3 hours ఎయిర్ కండిషన్లో కూర్చొని, ఎయిర్ కూల్లో కూర్చొని, ఒక మంచికి కూర్చొని ఇంత వినోదం ఇస్తే ఇవన్నీ మెయింటైన్ చేయాలి. స్టాఫ్ ఇవన్నీ చేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రిసిటీ రేట్లు పెరుగుతాయంట. ఎక్కడి నుంచి వస్తుంది బిల్స్ చెప్పండి? ఇప్పుడు ఒక చట్నీస్ హోటల్కి పోతే 100 రూపాయలు ఇడ్లీ తీసుకొని 15 రూపాయల్లో గెటౌట్ అంటాడు, 15 నిమిషాల్లో. మీకు ఇక్కడ 3 hours కూర్చోబెడుతున్నాం కదండి. ఎక్కడి నుంచి మెయింటైన్ చేయాలి చెప్పండి? శాలరీస్ పెరిగినాయి, ఎలక్ట్రిసిటీ పెరిగింది, మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగింది, కోవిడ్ ప్రోటోకాల్స్ పెరిగినాయి. దానికి ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ మాకు సాయం చేసి, ఈ గొప్ప గవర్నమెంట్ మాకు ఏదో ఇస్తే దానికి ఎన్ని మనుషులు ఏదేదో దానికి ఇది చేశారు, అది చేశారు చెప్తున్నారు. కొన్ని మనుషులు పెంచారు, నో డౌట్. వాళ్ళకి మేము ఇప్పుడే ఫోన్ చేసి చెప్పేసినాం తక్కువమని. డెఫినెట్గా వాళ్ళు తక్కువ, రేపు నుంచి తక్కువిచ్చేస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. మాకు లేవండి దాని గురించి మాకు ఐడియా లేదు. అవును, ఒకటే అలాంటి పరిస్థితి చాలా థియేటర్లు ఉన్నాయి. ప్రేక్షకులకి ఏంటంటే సినిమా రావాలని ఆశ ఉంది, ఎంటర్టైన్మెంట్ చూడాలి. బట్ కాకపోతే ఇలాంటి వాటి వల్ల వాళ్ళు పడే అవకాశం. అది ఓనర్ మెయింటెనెన్స్ కింద ఉంది, మా మెయింటెనెన్స్ కింద లేదు. అది నేను ఇమీడియట్లీ మాట్లాడి ఓనర్కి అది అరేంజ్ చేపిస్తాం ఈరోజు. కాబట్టి 100% ఇస్తున్నామండి. మా యాడ్లో కూడా ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఏఎంబీకి వచ్చారు, చూసి ఉంటారు. ఎవ్రీథింగ్ ఇస్ ఫాలోడ్. వాటర్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడ. అయితే బయట కూడా వీఆర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్. మేము అందరికీ చేంబర్ నుంచి ఈరోజే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, ప్లీజ్ ఫాలో కోవిడ్ ప్రోటోకాల్స్, అదర్వైజ్ గవర్నమెంట్ విల్ సీల్ దర్ థియేటర్స్. గవర్నమెంటే ఇచ్చింది మన నోటీస్.
అక్కడ 300-400 రూపీస్ అమ్మారండి. అప్పుడు అమ్మారని ఏదో పర్సనల్ ప్రాబ్లం ఏదో ప్రాబ్లం వల్ల టికెట్ రేట్స్ తక్కువిచ్చారు. టాక్స్ ఆర్ గోయింగ్ ఆన్, దే విల్ ఆల్సో డూ సంథింగ్ ష్యూర్లీ. రిక్వెస్ట్ చేస్తున్నాం, రిక్వెస్ట్ ఎప్పుడో వింటారు కదా. సార్ నమస్తే అండి, నా పేరు బాలగోవింద్ రాజు, సుదర్శన్ 35mm, దేవి 70mm అండి. తెలంగాణ ఫిలిం చేంబర్లో వైస్ ప్రెసిడెంట్ని. అయితే ఇప్పుడు సునీల్ గారు, అనుపమ్ గారు పెద్దలు చెప్పినట్టు దిస్ జియో ఈజ్ అ వెల్కమ్ జియో 120. మీరు ఒక్కసారి ఆలోచించి చూస్తే పోయిన 5-6 ఏళ్ళ నుంచి ఇవే రేట్లు మేము కోర్టు ద్వారా తెచ్చుకున్నాం. ఎందుకంటే లాస్ట్ జియో వాజ్ ఇన్ 2012-2013. దాని తర్వాత ఎన్నో రిక్వెస్ట్ చేయంగా మిగతా ఇష్యూస్లలో అది నెగ్లెక్ట్ అయింది. సో ది సేమ్ రేట్స్ వీ గాట్ టు ద కోర్ట్. సో ఈ జియోలో ప్రాముఖ్యత అనుపమ్ గారు చెప్పినట్టు అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ ఉంది. ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్, ఒక సాహో పిక్చర్ తీసుకోండి. థర్డ్ వీక్ వీ కుడ్ నాట్ రెడ్యూస్ ద రేట్ అకార్డింగ్ టు ద కమిషనర్ ఆఫ్ పోలీస్. వీ షుడ్ రైట్, కోర్టు నుంచి వచ్చింది కదా ఆర్డర్. సో వీ కుడ్ నాట్. ఈ జియోలో వీ కెన్ రెడ్యూస్. ఫ్లెక్సిబిలిటీ అనేది ఒకటి వచ్చేసింది. సో ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మన చిన్న సినిమాలకు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఆ ఆస్కారం వచ్చింది. సునీల్ గారు అన్నట్టు ఇందాక కొత్త జియో వచ్చినట్టు, ఇందాక ఒక ప్రెస్ రిపోర్టర్ గారు అన్నట్టు కొత్త జియోలో తెలియక అట్లా జరిగిపోయింది. నౌ యాజ్ అ చేంబర్ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ స్మాల్ మూవీస్, విల్ పుట్ స్మాల్ రేట్స్ ఓన్లీ. వీ విల్ నాట్ లూజ్ అవర్ ఆడియన్స్ బికాస్ ఆఫ్ దిస్ జియో. దిస్ జియో is a very welcome జియో యాక్చువల్లీ. సో దట్ ఈస్ వాట్ వీ ఫీల్ సార్. జియో నంబర్ 120. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ జిల్లా వస్తుంది కాబట్టి ఉద్యోగాలు చాలా వరకు ఆడియన్స్ ఆల్రెడీ ఇప్పుడు వచ్చే అతనితో స్కోప్ పెరిగింది. ఎస్ సార్. బ్లాక్ టికెట్ విధానాన్ని కూడా ఈ థియేటర్ ఎలా కంట్రోల్ చేయబోతుంది? కొంతమంది థియేటర్ యాజమాన్యాలే బ్లాక్ టికెట్ అమ్మే అవకాశాలు కూడా కనిపిస్తే మనం చూసాం. ఇక నుంచి ఆ విధానానికి అవకాశాలు ఏమైనా ఉందా? డెఫినెట్లీ బ్లాక్ టికెట్స్ అనేది చాలా తగ్గిపోయిందండి. ఎప్పుడైతే ఆన్లైన్ టికెట్స్ వచ్చేసాయో కస్టమరు టికెట్ లేనిది ఆ థియేటర్ కూడా రావట్లేదు. సో అమ్మేవాడు కూడా ఎవరికి అమ్ముతాడు? సో అది ఆల్మోస్ట్ 90% తగ్గిపోయింది. అయితే ఏమాత్రం కొద్దిగా ఉన్నా అది ఫ్లెక్సిబుల్. అంటే ఆ మూవీ ఇప్పుడు RRR అంటున్నారు. RRR ఈజ్ అ విజువల్ వండర్. సో వీ వుడ్ లైక్ టు సీ కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటాయి. సో దానికి ఇన్ఫ్యాక్ట్ జియో 120 గివ్స్ స్కోప్ ఫర్ దోస్ మూవీస్ ఆల్సో. ఎక్కువ చేసుకోవచ్చు మూవీ డిమాండ్ని బట్టి. సో ఈ జియో ద్వారా ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ టు ద సిస్టమ్. బేసికలీ సిస్టమ్ అంటే ఒక మంచి ప్రోడక్ట్కి హై ప్రైజు, ఒక నాట్ సో గ్రేట్ ప్రోడక్ట్కి తక్కువ ప్రైజు ఎక్సెట్రా వచ్చేసింది. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ జియో. అనుకోండి సార్, అంటే థియేటర్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒక ప్రేక్షకుడు కన్జ్యూమర్ కోర్టు ఫీలింగ్ గెలిచాడు. సో ఆ విధానాన్ని అటెండ్ చేయడానికి థియేటర్ నుంచి ఒక ఛాంబర్ తరఫున టోల్ ఫ్రీ నెంబర్ కంట్రోల్ ఏమైనా పెడతారు? ఆయన ప్రేక్షకుడికి ఇబ్బంది అయినప్పుడు మిమ్మల్ని సంప్రదించడానికి చేయొచ్చండి. వీ క్యాన్ ఇబ్బందులు థియేటర్ యాజమాన్యం కావచ్చు, ప్రేక్షకుడికి ఉండడం. ఎస్ సార్, వీ క్యాన్. వీఆర్ డూయింగ్, బట్ మీరు అన్నట్టు ఇంకా పబ్లిసైజ్ కూడా చేయొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కంప్లైంట్ ఆన్ ది సిస్టమ్స్. ఎస్ సార్, వీ క్యాన్ డూ. థియేటర్లో కాంటాక్ట్ చేయాలంటే థియేటర్ మేనేజ్మెంట్ సంబంధం ఉండదు. బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నామండి. కాకపోతే ఇప్పుడు ఫోర్గ్రౌండ్లో కూడా చేస్తే కొంచెం కంప్లైంట్స్ తగ్గుతాయి. బ్యాక్గ్రౌండ్లో అంటే సునీల్ గారు అన్నట్టు ఇందాక మన కన్సెషన్ ఐటమ్స్, క్యాంటీన్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయని చాలా కంప్లైంట్ వచ్చాయి ఇంతకుముందు. అప్పుడు ఒక సిరీస్ ఆఫ్ మీటింగ్స్ అయ్యాయి. బట్ అగైన్ దట్ వాస్ సెటిల్డ్. సో వీ హ్యావ్ సెటిల్డ్ బ్యాక్గ్రౌండ్లో. ఫోర్గ్రౌండ్లో వీ విల్ సెటిల్. ఎస్ సార్. ఈరోజు మార్నింగ్ 6 ఇక్కడ AMBలోనే ఎక్కువ ఛార్జ్ చేస్తారు. బాగా ఎక్కువ వేస్తే టికెట్ మీద ఇమ్మీడియట్ ఫోన్ చేసి చేంజ్ చేయించి రిఫండ్ ఇప్పించడం. అట్లా ఛార్జ్ చేయటం రాంగ్ అని ఇమ్మీడియట్లీ. మాకు కస్టమర్ కావాలి. కస్టమర్ దూరం అయిపోతే మా థియేటర్కి ఎవరు వస్తాడు? దూరం చేస్తే ఎవరు రాడు కదా. మాకు కూడా అది అర్థం ఉంది. డెఫినెట్లీ చిన్న సినిమాకి వేరే రేట్, బుక్ మై షో కంట్రోల్లో పెడతాం, ఇది క్యాంటీన్ కంట్రోల్లో పెట్టి నడిపించాలి. వీ హ్యావ్ టు చేంజ్. లేదు, ఇప్పుడు మేము ఇచ్చినప్పుడు ఆయన ఆ రేటు పెరగగానే ఆయన కమిషన్ పెంచేశాడు. అది అట్లా కాదు బాబు, ఆ పాత రేట్కే ఏం వేసావు అదే అని ఇమ్మీడియట్ చేంజ్ చేయించిన. మార్నింగ్ ఇమ్మీడియట్లీ చూడగానే ఇమ్మీడియట్లీ వి యాక్టెడ్ ఇమ్మీడియట్లీ అని. సార్ ఆన్లైన్ సిస్టమ్ అంటే ఎప్పుడు తీసుకొస్తున్నారు? ఇక్కడ కూడా తెలంగాణలో తీసుకొస్తారా? అంటే బుక్ మై షో అంటారు, దానివల్ల ప్రైవేట్ కూడా అంటే ఆన్లైన్ సిస్టమ్ అంటే నాకు అర్థం కాలేదు. సార్ బుక్ మై షో ఒక పోర్టల్ గవర్నమెంట్ నుంచి స్పెషల్ పోర్టల్ అది అవ్వలేదు కదా, ఇంకా అయిన తర్వాత మాట్లాడుతాను. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండడం
ఎట్లా అయిపోయింది అంటే అండి, ఇప్పుడు మేము బుక్ మై షో అని దానికి ప్రమోట్ చేసి మేమే ఒక దయ్యం క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు బుక్ మై షో ఆపేయండి, ఇంటర్నెట్ ఆపేసినాం. ఒకరోజు 1 డే ఇంటర్నెట్ లేదు మా ఉప్పల్ థియేటర్లో, ఒక్క టికెట్ సేల్ అవ్వలేదండి. మంచి సినిమా కలెక్షన్ లేదు, 0 కలెక్షన్, స్క్రీన్స్ బంద్ చేసాం. మనమే అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు మెల్లగా అలవాటు తీసి కౌంటర్ మీదనే అమ్మటం, లేకపోతే డైరెక్ట్ ఇక్కడి నుంచి థియేటర్ నుంచి అమ్మటం, లేకపోతే గవర్నమెంట్ పోర్టల్స్ మోస్ట్ వెల్కమ్ దాని నుంచి అమ్మటం స్టార్ట్ చేయాలి. అది ఒక దయ్యం, అది మేమే క్రియేట్ చేసాం. వన్ టైంలో తీయలేం కదా దానికి. ఇప్పుడు రేపు మార్నింగ్ మేము బంద్ చేస్తే సినిమా ప్రొడ్యూసర్కే లాస్, అది డిస్ట్రిబ్యూటర్కే లాస్. ఇట్ టేక్ టైం, మెల్లగా తీయాలి. క్లాసిఫికేషన్ అంటే ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్కి అడతాం. ఇప్పుడు నా సినిమా ఉంది 83, నేను అదే రేట్ పెట్టాను, ఈరోజు కూడా అదే రేట్ ఉంది. పెంచొద్దు చెప్పినాను, పీవీఆర్లో ఎక్కడో పెంచారు, ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం తక్కువమని. కొన్ని సినిమాలు పెంచకూడదు, కొన్ని సినిమాలు ఇప్పుడు RRR లేక పెంచుకోవాలి. జియో ఎందుకు ఇచ్చారు, పెద్ద సినిమాకి పెంచుకోండి, చిన్నది ప్రతి సినిమాకి పెంచుకుంటే పోతే ప్రేక్షకుడు వెళ్ళిపోతాడు, రాడు. అది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం డిస్ట్రిబ్యూటర్కి కూడా ప్రొడ్యూసర్ కూడా, వద్దురా బాబు నీ సినిమా తక్కువ ఉంది, బాగా ఆడితే సెకండ్ వీక్ పెంచుకో, లేకపోతే ఫస్ట్ వీక్ పెంచావు సెకండ్ వీక్ తగ్గించుకో. అది వయా మీడియాగా మాట్లాడి రేట్ పెట్టడం జరుగుతుంది ఫ్యూచర్లో. ఈ ఫస్టే వచ్చింది కదా జియో, కన్ఫ్యూజన్లో కొన్ని అవుతున్నాయి. ఇప్పుడు అట్లా చేయవచ్చని కొన్ని మనుషులకి ఎరకలేదు కూడా, దానికే ఈ ప్రెస్ మీట్ పెట్టాం. దీంట్లో ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరు కొంచెం పబ్లిసిటీ బాగా చేస్తే అందరికీ ఎరక అవుతుంది, తక్కువ ఎక్కువ చేయవచ్చు అని. యూ వాంట్ టు ఎడ్యుకేట్ దెమ్, నథింగ్ ఎల్స్. సార్ ఇప్పుడు డిపెండ్ సార్, ఇప్పుడు ఒక హీరో సినిమా వస్తుంది అనుకోండి, మాకు ఎరక కదా, మేము 4 crores కొనేం నైదాం, దానికి 120 110 చాలని మాకు అర్థం ఉంటుంది కదా. అదే అది మాకు అర్థం ఉంటుంది కదా. బాగా ఆడింది అనుకోండి, వారం తర్వాత పెంచుకుంటాం, 3 days తర్వాత పెంచుకుంటాం, చాలా బాగా హిట్ అయితే డైనామిక్ అయిపోతుంది. ఫస్ట్ పెంచామనుకోండి, బాగాలేదనుకోండి 1 week తర్వాత తగ్గించుకుంటాం, దానికి హ్యాపీ కదా. ప్రేక్షకులు కూడా సెకండ్ వీక్ వచ్చి చూస్తారు. బెంగళూరులో ఫస్ట్ 3 days ఒక రేట్ ఉంది, 4th day నుంచి ఒక రేట్ ఉంది. సినిమా చూడండి, ఎవరు వీకెండ్లో చూడాలి చూస్తారు, మండే నుంచి వచ్చేవాళ్ళు మండే నుంచి వస్తారు. ఇది చాలా కాంట్రవర్షియల్, అది దానికి మనం ఆన్సర్ ఇవ్వలేము. అది డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసరే చెప్తారు, కానీ వాళ్ళు మరీ ఎక్కువ పెడితే మేమైతే వాళ్ళకి చెప్తాం, వద్దండి ఇంతే చాలని మేము చెప్తాం. చేంబర్ నుంచి గైడ్ లైన్స్ ఉండదు, రిక్వెస్ట్ చేసుకుంటాం యాజ్ అ మెంబర్గా, బట్ వీ కాంట్ గివ్ గైడ్ లైన్స్, నువ్వు ఈ రేటే పెట్టాలని. ఆ చిన్న సినిమా వచ్చినప్పుడు, బాగా చిన్న సినిమా వచ్చినప్పుడు వద్దు అని మేము దానికి ఎంకరేజ్ చేయం. క్యాంటీన్ ప్రైజెస్ ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మా దగ్గర మేము రన్నింగ్లో అయితే ఎక్కువ లేవు, మీ అందరికీ ఎరక. బయట కొన్ని మల్టీప్లెక్సెస్ ఎక్కువ ఉన్నాయి, లెటర్స్ రాసాం, ఫోన్లో కూడా మాట్లాడుతున్నాం, తక్కువ చెప్తున్నాం. అంత రేట్లు పెడితే ఎట్లా, కరెక్ట్ కాదు. ఇప్పుడు మా దగ్గర AMBలో 20 rupees వాటర్ ఉంది, 50 rupees వాటర్ ఉంది, 100 rupees ఉంది. ఎవరిష్టం వాడు తాగుతాడు, కానీ 20 rupees కూడా ఉంది, పెట్టాం. ఎవరిష్టం వాడు తాగాలి కదా, అన్నీ పెట్టండి. 100 రూపాయలే తాగాలి, నువ్వు లోపల వచ్చిన తర్వాత నీకు నేను కట్ చేసేస్తానంటే ఎట్లా? యూ హ్యావ్ టు కీప్ ఎవ్రీ వెరైటీ. నువ్వు 20 రూపాయలది పెట్టు, 50 రూపాయలది పెట్టు, 100 రూపాయలది పెట్టు, అయిపోయింది కదా. హండ్రెడ్ 100% సార్. ఇప్పుడు ఈ కోవిడ్ రాలేదనుకో, మేము ఈ రేట్లు కూడా చేసేవాళ్ళం కాదు. కోవిడ్లో 2 years మామూలు దెబ్బ తినలేదు ఎగ్జిబిటర్స్, అందరికి సింపతి ఉండాలి. మీరు ఎట్లా దెబ్బతినారు, ప్రెస్ లేదు ఏం లేదు కదా, మీకు కూడా మేము కూడా అట్లా దెబ్బతిన్నాం, మీలాగనే మేము. బాత్